ప్రభువైన క్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి ఎక్కడ చూసినప్పటికీ ఇక వాతావరణం అంతా కూడా చాలా భయంకరంగా ఉంటా ఉన్నది. వర్షాలను బట్టి ఆ అంతే కూడా స్ట్రాంగ్ వైరల్ ఫీవర్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. సో ఏమాత్రం కూడా ఒక 5-6 డేస్ వరకు ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కూడా అవి రెస్పాండ్ అవ్వట్లేదు. సో చాలా వీక్ అయిపోతూ ఉన్నారు మనుషులు కూడా. ఈవెన్ ఫీవర్ తగ్గిన తర్వాత కూడా చాలా వీక్గా ఉంటూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ మన దేవుడు స్వస్థపరిచినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సో ఆయన గాయాలము చేత మరి మనల్ని స్వస్థపరిచినటువంటి దేవుడు గనక ఆయన సన్నిధానమందు ఆయనకు మనల్ని మనం సమర్పించుకుంటే దేవుడు కార్యం చేయగలిగినటువంటి వాడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. సో కనుక పరమ వైద్యుడైనటువంటి దేవుడు మనకున్నాడు కనుక ఆయన సన్నిధికి మనం ఆయన వేడుకొని మరి ఈ లోకంలో ఇక మెడిసిన్స్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ అంతా కూడా టైమ్లీ కనుక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు. మంచిది. మరి దిన వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. 21వ అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాం. 21వ అధ్యాయంలో మనము మొదటి 8 వచనాలు గత వారంలో మనము చూసి ఉన్నాం కదా. సో అయితే ఈ యొక్క దినము 9వ వచనం నుంచి 22వ అధ్యాయము 5వ వచనం వరకు కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఈ భాగంలో కనుక మనం గమనించినట్లయితే మనము గత వారంలో నూతన భూమి నూతన ఆకాశం ఆయన యొక్క నూతన ప్రక్రియ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క పాపపుతో నింపబడినటువంటి యొక్క భూమి ఆకాశం ఇవన్నీ కూడా నయమైపోయి సాతానును అపవాదిని ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడట, దాని తర్వాత మనం గమనించినట్లయితే ఆ దేవుని యొక్క న్యాయ తీర్పులోనికి ఆ ప్రజలందరూ కూడా వెళ్ళటము, ఎవరైతే జీవగ్రంథమందు పేర్లు లిఖింపబడతాయో వారికి బహుమానాలు దేవుడు వారిని అభినందిస్తూ వారికి రివార్డ్స్ అనేవి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు వారి యొక్క క్రియలను బట్టి. అదే రీతిగా ఎవరి పేరైతే జీవగ్రంథమందు లేదో వారందరూ కూడా వారి యొక్క పనులన్నీ కూడా దేవుడు ఆల్రెడీ లెక్క కట్టి ఉన్నాడు గనక అవన్నీ కూడా స్పష్టంగా చూపించి వారిని వారందరూ కూడా అపవాదిని అనుసరించినటువంటి వారై ఉంటూ ఉన్నారు గనక అపవాదితో పాటు వారిని కూడా ఆ అగ్నిగుండంలో పడవేయబడటం అనేది మనము చూసి ఉన్నాం. సో అయితే మరి ఇదంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ నూతన ఆకాశము నూతన భూమిలో దేవుడు నూతనమైనటువంటి పట్టణాన్ని ఆయన పెట్టబోతూ ఉన్నాడు. నూతనమైన పట్టణము ఆకాశం నుంచి దిగి రావటం అనేది యోహాను భక్తుడు చూస్తున్నాడంట. సో ఆ నూతన పట్టణము ఏ రీతిగా ఉండబోతుంది, ఆ నూతన పట్టణము ఎలా ఉంటుంది, దాని గురించినటువంటి విశేషాలన్నీ కూడా ఈ భాగంలో మనం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవాతి దేవుడు, దేవుడు అనగా ఎవరు? సృష్టికర్త కదా. సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను దేవుడు అంటాం. ఆయనే ఆదియు ఆయనే అంతము కదా. సో ఆ దేవుడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు ఆయన ఎందుకు సృష్టించాడు? ఈ యొక్క ఆకాశ నక్షత్రములు ఆయన సృష్టించాడు, భూమిని ఆయన సృష్టించాడు కదా, మనుషులను ఆయన సృష్టించాడు. ఎందుకు సృష్టించాడని దేవుని లేఖనాలు గనక మనం గమనించినట్లయితే తన మహిమను కనపరచుట కొరకు. హల్లెలూయా. ఆయన ఎందుకని మానవుడు సృష్టించాడు? తన మహిమను కనపరచుట కొరకు. ఎందుకని ఆయన భూమి ఆకాశములను సృష్టించాడు? తన మహిమను కనపరచుట కొరకు. ఎందుకని ఆయన ఈ యొక్క పాపమును ఎలా చేశాడు? తన మహిమను కనపరచుట కొరకు. ఎందుకని ఆయన ఈ పాపము నిర్మూలము చేయటానికి ఆయన ఆదిలోనే ఆయన ప్రణాళికను వేసి మరి కాలం సంపూర్ణమైనప్పుడు ఆయనే ఈ భూలోకానికి నరవతారిగా దిగి వచ్చి ఆ పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కార్చి చిందించి తద్వారా ఈ యొక్క పాపమును పరిహరించాడు, ఆయన మహిమను కనపరచుట కొరకు. ఎందుకని మరి ఆ కుమారుడిగా దిగి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత 3వ దినమున ఆయన లేపాడు, ఆయన మహిమను కనపరచుట కొరకు కదా. సో ఆయన చేసే ప్రతి పనిలో కూడా
మనం గమనించినట్లయితే ఎందుకని ఆ పని చేస్తూ ఉన్నాడు దేవుడు అని అంటే, తద్వారా ఆయన మహిమను కనపరచటానికి. సో దేవుని యొక్క మహిమను, దేవుని గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉన్నామో, ఆయన చేసినటువంటి పని, ఆయన గుణలక్షణాలు, ఆయన యొక్క సన్నిధి లేకపోతే ఆయన యొక్క స్థితిని మనం చూసినప్పుడు తప్పకుండా ఆయన మహిమను మనము చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ నూతన ఆకాశము, నూతన భూమిలో ఆయన నూతనమైనటువంటి పట్టణాన్ని, ఆయనే సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పట్టణాన్ని తీసుకొచ్చి ఆ భూమి ఆకాశంలో ఆయన పెడుతూ ఉన్నాడు కదా. ఇక్కడ ఈ భూమి ఆకాశంలో అయితే మనుషుల చేత కట్టబడినటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా. బాబేలు గోపురం మనం గమనించినట్లయితే మనుషులు ఎత్తైనటువంటి గోపురాన్ని కట్టాలనుకున్నారు. అలా కట్టుకుంటూ కట్టుకుంటూ ఆకాశం వరకు, దేవుని వరకు వెళ్ళిపోవాలి అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రపంచంలో పెద్ద పెద్ద కట్టడాలను మనము చూస్తూ ఉన్నాం. మనుషులు కట్టినటువంటి కట్టడాలే ఎంతో అద్భుతంగా, ఎంతో విచిత్రంగా, అసలు ఆ యొక్క కట్టడాలు ఎంతో గొప్పగా ఉంటూ ఉంటాయి. ఆ కట్టడాలను చూస్తూ ఉంటుంటే ఆ దేశపు ఖ్యాతి కానీ, లేకపోతే ఆ యొక్క పరిపాలించినటువంటి అప్పట్లో రాజులు గొప్ప గొప్ప కట్టడాలను కట్టారు. సో ఇప్పట్లో ఆ ప్రభుత్వాలు కానీ, లేకపోతే ఇంజనీర్స్ కానీ గొప్ప గొప్ప కట్టడాలు కడుతూ ఉన్నారు. వారి ఖ్యాతి ఆ యొక్క కట్టడాల్లో కనబడుతూ ఉంటుంది. మరి మనుషులు కట్టినటువంటి కట్టడాలు, మనుషుల చేత నిర్మితమైనటువంటి నిర్మాణాలే ఇంత గొప్పగా ఉంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన మహిమను కనపరచు నిమిత్తము ఆయన కట్టేటువంటి కట్టడాలు ఇంకెంత గొప్పగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం అసలు చూడగలుగుతామా? దాన్ని చూడటానికి మనం రెండు కళ్ళు సరిపోతాయి అసలు కదా. సో ఆ యొక్క కట్టడం గురించి మనము ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూడబోతూ ఉన్నాం. అయితే ఒకసారి మనం ఏం చేద్దామంటే అందరం కూడా లేచి నిలబడినట్లయితే ఈ 9వ వచనం నుంచి 22వ అధ్యాయము 5వ వచనం వరకు కూడా మనము చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, నెమ్మదిగా, వర్డ్ బై వర్డ్, చాలా జాగ్రత్తగా మనం దీన్ని చదువుదాం. ఆ పట్టణము అది ఏ రీతిగా ఉండబోతుందో, ఆ పట్టణంలో ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా చక్కగా చూస్తూ మంచిగా దాన్ని అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా మెల్లిగా చదవవలసిందిగా కోరుతున్నా. అందరం ఒకేసారి ఏకరీకాలంలో మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం వరకు. 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నీతో చెప్పి, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నము పోలిన ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలుల 12 గోత్రములు నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమానముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతదే. పట్టణపు స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది.
ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణము శూన్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనది దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెనను దానిలోనికి ప్రవేశింపడు. మరియు స్ఫటికము వలె మెరుగునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదయు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం గనక మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన తన శిష్యులతో ప్రజలతో ఆయన చెప్తున్నటువంటి మాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి మాట మనం గమనించినట్లయితే, నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు, లేని ఎడల మీకు చెప్పేదను, వాటిని సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. వెళ్ళిన ఆ దేవాతి దేవుడు మరలా తిరిగి ఆయన సంఘముతో ఆయన భూమి మీదకి దిగి రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధులందరి కొరకు, వారందరి నివాసము కొరకు ఆయన ఒక మహాపట్టణాన్ని, ఆయన చేత నిర్మితమైనటువంటి ఆ యొక్క గొప్ప పట్టణాన్ని ఆయన భూమి మీదకి తీసుకురాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ పట్టణం ఇప్పుడు పరలోక రాజ్యమందు నిర్మించబడతా ఉన్నది. గత 2000 సంవత్సరాలుగా అది నిర్మించబడతా ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు, దాని యొక్క నిర్మాణం పూర్తయినప్పుడు, ఆ టైంకి ఆయన దానిని కిందకి తీసుకుని రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఆ యొక్క పట్టణం గురించి కొన్ని విషయాలు మనము గమనిద్దాం. ఈ యొక్క పట్టణము ఏ రీతిగా ఉన్నదంట, 9వ వచనం మనం గమనించినట్లయితే, అంతటా కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాను. సో ఆ యొక్క దేవదూతలు 7 పాత్రలు పట్టుకున్నటువంటి ఆ యొక్క దేవదూతలలో ఒక దేవదూత భక్తుడైనటువంటి యోహానును పిలిచి, ఇదిగో ఇటు రమ్ము, నీకు నేను ఒకటి చూపించబోతూ ఉన్నాను. ఏంటంటే అది పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని ఆ యొక్క యోహానుకు చెప్పి, యోహానును తీసుకువెళ్ళి చూపిస్తామన్నాడు. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడి యొక్క భార్య అంట. ఎవరు? సంఘం కదా.
సో ఆబ్వియస్లీ సంఘము ఆ యొక్క పెళ్లి కుమార్తెతో పోల్చబడి ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా దేవుని యొక్క భార్యగా పోల్చబడి ఉంది. కనుక ఇశ్రాయేల్ ప్రజలు, సంఘము, పరిశుద్ధులందరూ కూడా కలిసి వారు నివసించబోయేటువంటి స్థలము ఏదైతే ఉన్నదో ఆ యొక్క పట్టణాన్ని దేవాది దేవుడు ఆ యొక్క ఆకాశం నుంచి భూమి మీదకి తీసుకురాబోతుండగా దానిని భక్తుడైన యోహానుకు దేవదూత చూపిస్తూ ఉన్నాడు. అది ఎలా ఉన్నదంట మనం చూస్తే 10వ వచనం, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఆ పట్టణం పేరేంటంట? యెరూషలేము పట్టణం, పరిశుద్ధ పట్టణం. యెరూషలేము పట్టణము పరిశుద్ధ పట్టణం అని దానికి పేరు. యెరూషలేము అనగా వాస్తవానికి సమాధానం అని దానికి అర్థం. అయితే మరి ఈ లోకంలో మనం యెరూషలేము పట్టణాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. కానీ ఈ యొక్క యెరూషలేము పట్టణము ఆ యొక్క రాబోతున్నటువంటి యెరూషలేము పట్టణానికి ఒక ఛాయాచిత్రం మాత్రమే, కానీ దానికి దీనికి ఏ పోలిక లేదు. కేవలం ఒక షాడో మాత్రమే. ఇది రాబోతున్నటువంటి యెరూషలేము పట్టణానికి గుర్తు చేసేది మాత్రమే, కానీ దాని పోలినది ఇది మాత్రం ఏమాత్రం కూడా కానే కాదు. ఈ యొక్క యెరూషలేము అనేటువంటి పదానికి సమాధానం అనేటువంటి అర్థము, కానీ ఈ యొక్క భూమి మీద ఉన్న యెరూషలేమును చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా అక్కడ సమాధానాన్ని చూడలేకపోతూ ఉన్నాం. ఈ యొక్క యెరూషలేము పట్టణం ఎన్నోసార్లు ఆక్రమణకు గురైంది, ఎన్నోసార్లు నాశనమైంది. కానీ ఆ యొక్క పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణము అది నశించనిది. హల్లెలూయా. అది పరిశుద్ధమైనది, దేవుని చేత నిర్మించబడినది కదా. సో అది గొప్ప పట్టణమై ఉంటా ఉన్నది. ఇంకా మనం కిందకి వెళ్తే, దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలినై ఉన్నదంట. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అది ఎలా ఉన్నదంట? ఆ యొక్క పట్టణములో వెలుగు ఉన్నది. ఆ వెలుగు ఎలా ప్రకాశిస్తూ ఉన్నదంట? దగదగా మెరుగుచున్నటువంటి సూర్యకాంతపు వంటిది. అంటే సూర్యుని యొక్క తేజస్సు ఏ రీతిగా అయితే దగదగా మెరుస్తుంటుందో, సూర్యుని మనం చూడగలుగుతామా? డైరెక్ట్గా చూడలేకపోతూ ఉంటాం కదా. సో అంతటి గొప్ప వెలుగును అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అది అమూల్య రత్నమును పోలినదై ఉన్నది. ఒక అమూల్యమైనటువంటి ఒక రత్నము సూర్యకాంతం దాని మీద పడిన పద ఎలా మెరుస్తూ ఉంటుందో అంత గొప్పగా వెలుగు ఉన్నదంట. సో దేవుని యొక్క మహిమ, ఆ వెలుగే దేవుని యొక్క మహిమై ఉంటా ఉన్నది కదా. సో దేవుని యొక్క మహిమను మనం అక్కడ చూడబోతూ ఉన్నాం. దేవుని యొక్క సృష్టి అంతటిలో కూడా దేవుడు ఎందుకు సృష్టించాడు అని అంటే తన మహిమను కనపరచటానికి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క పాపం అనేది ఎంటర్ అయిందో ఆ మహిమ అనేది కనుమరుగైపోతూ ఉన్నది. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క నూతనమైన యెరూషలేము పట్టణము, పరిశుద్ధమైన పట్టణములో ఎటువంటి ఏ దోషము కానీ ఏ పాపము కానీ లేనిదిగా, పరిశుద్ధమైనదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. దేవుని చేత నిర్మితమైనది కనుక అక్కడ దేవుని యొక్క మహిమను మనం చాలా స్పష్టంగా చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా. 12వ వచనం, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద. రైట్, వెరీ గుడ్. సో ఈ యొక్క వచనాలన్నీ కూడా కిందకి మీరు చదువుకుంటూ వెళ్తే నేను ఒకసారి ఆ పిక్చర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇది ఒక స్క్వేర్ షేప్లో ఉంది. అంటే దాని కొలతలు ఎటువైపు చూసినప్పటికీ కూడా దాని కొలతలు సమానంగా ఉన్నాయి. ఎత్తు కానీ, పొడవు కానీ, వెడల్పు కానీ అంతే కూడా సమానంగా ఉన్నదంట. ఈ యొక్క పట్టణము దానికి 12 గుమ్మాలు ఉన్నాయంట. 12 గుమ్మాలు అంటే ఒక్కొక్క వైపున, తూర్పు వైపున 3, పడమర వైపున 3, ఉత్తరం వైపున 3, దక్షిణ వైపున 3. సో 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ యొక్క 12 గుమ్మముల దగ్గర 12 దేవతలు, ఒక గుమ్మం దగ్గర ఒక దేవదూతలు ఉన్నారు అక్కడ. ఈ యొక్క ఏమంటాము, ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద
ఒక్కొక్క గుమ్మానికి పేరు పెట్టబడింది. ఆ ఒక్కొక్క గుమ్మానికి ఉన్నటువంటి పేరు ఏంటంట 12 గోత్రాలు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రం పేరు ఒక్కొక్క గుమ్మం మీద రాయబడి ఉన్నది. ఇంకా మనం కిందకి వెళ్తే గనక ఈ యొక్క 12 గుమ్మాలతో పాటు 12 పునాదులు కూడా ఉన్నాయి. ఈ 12 పునాదుల మీద ఇది నిర్మించబడి ఉంటూ ఉన్నది. ఈ యొక్క 12 పునాదులు ఏ రీతిగా ఉన్నాయంట, ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నాయి. గుమ్మముల మీదేమో 12 గోత్రముల పేర్లు కనబడతా ఉన్నాయి. ఈ యొక్క పునాదుల మీదేమో 12 అపోస్తుల పేర్లు కనబడతా ఉన్నాయి, రాయబడి ఉన్నాయి. ఆ పట్టణపు దాని గుమ్మముల ప్రాకారం కొలుచుటకై ఆయన దగ్గర ఒక బంగారపు కొలకర్ర ఉన్నదంట. దాని కొలత కనుక మనం గమనించినట్లయితే అది ఎంత ఉన్నదంట, అది 750 కోసులై ఉన్నదంట. సో 750 కోసులు. సో అంటే ఒకవేళ దాన్ని కనుక మన కిలోమీటర్లకు కనుక మనం దాన్ని మలుచుకోవాలి అని అంటే సుమారుగా 2500 కిలోమీటర్లు, 2228 అంటారు, 2300, 2500 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. అంటే 2500 కిలోమీటర్లు పొడవు, 2500 కిలోమీటర్లు వెడల్పు, 2500 కిలోమీటర్లు ఎత్తు మనం చూస్తూ ఉన్నాం. అంటే సుమారుగా దాని హైట్ కనుక మనం గమనించినట్లయితే ఒక 10 లక్షల అంతస్తులు మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం 50 అంతస్తులు 100 అంతస్తుల బిల్డింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో ఆకాశంలో ఎక్కడో చిన్నగా కనిపిస్తూ ఉంటాయి కదా. ఈ 100 అంతస్తులు చూస్తేనే మన కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. 10 లక్షల అంతస్తుల ఎత్తు, ఎన్ని కుటుంబాలు పడతాయో అక్కడ కదా. సో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ యొక్క పట్టణంలో చక్కగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ యొక్క కొలవబడినటువంటి ఆ యొక్క పట్టణము ప్రాకారము ఎలా ఉన్నదంట, సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. శుద్ధ సువర్ణము కదా. సో 24 క్యారెట్ 22 క్యారెట్ గోల్డ్ అదే శుద్ధమైనది అనుకుంటాం. అంతకంటే శుద్ధమైనది సువర్ణం, బంగారముతో కట్టబడినదై ఉన్నదంట. ఆ యొక్క పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములతో అలంకరింపబడి ఉన్నది. ఆ యొక్క పునాదులు రత్నాలతో అలంకరింపబడి ఉన్నదంట. 12 రత్నాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆ యొక్క 12 రత్నాలు సూర్యకాంతము, నీలము, యమునారాయి, పచ్చ, వైడూర్యము, కెంపు, సువర్ణరత్నము, గోమేధికము, పుష్యరాగము, సువర్ణల సునీయము, పద్మరాగము, సుగంధము. ఈ యొక్క ఏమంటాము రత్నాలతో ఆ యొక్క పునాదులు అనేవి అలంకరింపబడి ఉన్నాయంట. ఈ యొక్క రత్నాలు అవి ఇంతింత చిన్న చిన్నవి అయితేనే అవి దొరకడానికే ఎంతో కష్టంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్క పునాది ఆ యొక్క రత్నాలతో, ఆ రాళ్లతో అది నిర్మితమై అలంకరింపబడి ఉన్నదంట. దాని 12 గుమ్మాలు 12 ముత్యములు కదా. మనం గుమ్మాలు టేక్ కర్రతో చేయించుకుంటాం. మంచి కాస్ట్లీ విలువైనటువంటి టేక్. దాంట్లో కూడా ఇప్పుడు చాలా రకాల టేకులు వచ్చేసినాయి. ఒరిజినల్ టేక్ ఎక్కడ కూడా దొరకట్లేదు. సో టేక్ కర్రతో దాన్ని చేస్తే గనక అది ఇంకా కాస్ట్లీ వుడెన్ చాలా ఉన్నాయి. కానీ ప్రేమేందోని బిళ్ళరా, కొన్ని గుమ్మాలు స్టోన్తో చెక్కబడి ఉంటాయి. ఒకే స్టోన్తో, ఇదివరకు రాజుల కాలంలో మనము చూసి ఉన్నాం. రాళ్ళు, ఒకే పెద్ద రాయిని ఒక గుమ్మముగా దాన్ని చెక్కి అది దానికి ఎంతో విలువ అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరలోక రాజ్యంలో గుమ్మాలు దేనితో తయారు చేయబడినంట, ముత్యములతో తయారు చేయబడినంట. 12 గుమ్మాలు 12 ముత్యములు, ఒక్కొక్క ముత్యముతో అవి కట్టబడి ఉన్నాయి. రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయము కనబడలేదు. ఆ పరలోక రాజ్యంలో దేవాలయం ఎక్కడ కూడా లేదంటండి. ఎందుకు లేదు దేవాలయము? ఎందుకు లేదు దేవాలయము? దేవుడే అక్కడ ఉన్నాడు కదా. ఈ లోకములో మనము దేవుని పూజించడానికి దేవాలయాలు మనం కట్టుకుని ఉన్నాం.
కానీ అక్కడ సర్వమంతా కూడా ఆయన మహిమ చేత నింపబడి ఉన్నది. ఆయనే అక్కడ నివసిస్తూ ఉన్నాడు. కనుక అక్కడ దేవాలయం అనేది ఎటువంటి ఆస్కారము లేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్ల యుద్ధానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేరు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించు. అక్కడ సూర్యుడు గాని చంద్రుడు గాని లేనే లేవు అక్కడ. ఎందుకంటే దేవుని మహిమయే దగదగా మెరిసిపోతా ఉంది. ఇంకా లైట్ కోసం సూర్యుడు చంద్రుడు ఈ కరెంట్లు ఇవన్నీ కూడా అవసరం లేదు అక్కడ కదా. తర్వాత మనం చూసినట్లయితే జనులు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజు తమ మహిమను దానిలో తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము తాళాలేసే పని లేదు. దొంగలకు భయపడి కదా, అమ్మో తలుపుల దగ్గరికి వేసుకోండి, తాళాలు బాగా వేసుకోండి, అవేమి కూడా లేవు. ఎప్పుడు కూడా గుమ్మాలు తెరవబడే ఉంటాయి. అక్కడ రాత్రి అయినను పగలైనను లేనే లేదు. అయితే ఈ యొక్క పట్టణంలోనికి ఎవరు ప్రవేశిస్తారంట? ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనది ఏది కానీ అబద్ధమైన దానిని జరిగించు వాడైన దానిలోనికి ప్రవేశింపడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక పట్టణాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దేవుని చేత నిర్మితమైనటువంటి పట్టణము, పరిశుద్ధమైన పట్టణము. దీనికి 12 పునాదులు, 12 గుమ్మాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 12 గుమ్మాలకి దాని పేర్లు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల పేర్లు ఉన్నాయి. 12 పునాదులకు అపోస్తుల యొక్క పేర్లు లిఖింపబడి ఉన్నాయి. 12 గుమ్మాలు 12 ముత్యములతో తయారు చేయబడి కట్టబడి ఉంటూ ఉన్నాయి. ఆ పట్టణమంతా దేవుని యొక్క మహిమ చేత నిండుకొని ఉన్నది. ఆయనే దానికి దేవాలయమై ఉన్నాడు. దాని యొక్క వీధులు శుద్ధ సువర్ణముతో ఉన్నదంట. హల్లెలూయా. బాగుందా పట్టణము? బాగుందా పట్టణము? సో ఆ పట్టణములోనికి ప్రవేశించాలి అని అంటే ఎవరు ప్రవేశిస్తారంట? జీవ గ్రంథమందు ఎవరి పేరైతే జీవ గ్రంథమందు లిఖింపబడి ఉన్నదో వారు మాత్రమే ఆ పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశిస్తారు. సమాధానమును ఆ పట్టణములోనికి, యెరూషలేము పట్టణములోనికి ప్రవేశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణంలో గనక మనం గమనించినట్లయితే అవి ఆ దేవుని యొక్క సింహాసనం వద్ద నుండి ఒక జీవజలపు నది అనేది ప్రవహిస్తూ ఉన్నది. ఆ పట్టణపు మధ్యలో నుంచి రాజవీధులలో ప్రవహిస్తూ ఉన్నది. ఆ నది యొక్క అవతల యువతల ఏమున్నాయంట? జీవవృక్షములు ఉన్నాయి. అవి నెలకు ఫలించు 12 కాపులు కాయనంట. ప్రతి నెలకు ఒక కాపు అంట. ఇప్పుడు మనం సంవత్సరానికి ఒక కాపు మనం చూస్తూ ఉన్నాం, కానీ అది ప్రతి నెలకి ఒక కాపు కాస్తా ఉన్నది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా దానిలో లేదు. దేవుని యొక్క గొర్రె పిల్లయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామం వారి నొసల యందు ఉండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అను సూర్యకాంతి అను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించిన వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఆ యొక్క పట్టణము గురించి అది ఏ రీతిగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా డిస్క్రైబ్ చేయబడి ఉంటా ఉన్నది. ప్రియమైన పిల్లరా, దేవుని చేత సృష్టింపబడినటువంటి ఆ యొక్క నూతనమైనటువంటి పట్టణము ఎంతో అద్భుతమైనటువంటి పట్టణము, దేవుని యొక్క మహిమ చేత నింపబడినటువంటి పట్టణము. ఆ పట్టణములో నీవు నేను ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రేమను ఇంతగా ఎందుకు చూపిస్తున్నాడు అంటే నీవు నేను ఆ పట్టణములో ఆయనతో పాటు ఉండాలని. మన యొక్క అయోగ్యము చేత, మన యొక్క అపరాధముల చేత, మన యొక్క దోషముల చేత కదా, మనము మన క్రియల చేత మనం ఏం చేస్తున్నామంటే ఆ అర్హతను మనం కోల్పోయి ఉన్నాం ఆల్రెడీ. కానీ దేవుడు మనల్ని ఆ రీతిగా విడిచిపెట్టకుండా ఆయన తిరిగి ఆ యొక్క నూతనమైన పట్టణములో ఆయన మహిమను కనపరచినటువంటి ఆ యొక్క స్థలములో ఆయన మనల్ని నిలబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా,
సో ఈ పట్టణంలో ఎవరెవరు ఉంటారంట అండి? ఒకసారి మనం చూద్దాం. ఇది ఈ పట్టణం డిస్క్రిప్షన్ అనేది మనము చూసాం. ఈ పట్టణం ఎలా ఉంటది అని. సో ఇప్పుడు ఆ పట్టణంలో ఎవరుంటారో, ఆ పట్టణంలో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క పట్టణము 21వ అధ్యాయము 9 నుంచి 21 వరకు మనము ఇది చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క పట్టణములో మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆ ఉమ్, 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 చాలా అండి. పరలోక రాజ్యమందు ఎవరెవరు వచ్చి ఎవరితో కూర్చుంటారంట? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో అనేకులు తూర్పు నుండి, పడమటి నుండి కదా, అన్ని దిక్కుల నుంచి కూడా వచ్చి ఆ పరలోక రాజ్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వారు కూర్చుని కదా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణంలో ఏం చేస్తారయ్యా అని అంటే, మన పితరులు, మన యొక్క విశ్వాసపు వీరులు, మనం హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ఆ విశ్వాసపు వీరుల యొక్క పట్టిక మనం చూస్తూ ఉన్నాం కదా. వారందరితో కలిసి పరిశుద్ధులందరూ కూడా వారితో కలిసి ఆ పట్టణంలో కూర్చుంటారంట, ఆ పరలోక రాజ్యములో. ఎంత గొప్ప భాగ్యం అండి కదా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న ఈ శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లు చాలండి. పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ఏ రీతిగా అయితే తన సంఘము కొరకు, తన శరీరము కొరకు ఆయన ఆ శ్రమ పడ్డాడో, ఆయన కష్టపడ్డాడో, ఆయన పాటలు పడ్డాడో, నేను కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను ఆ యొక్క సంఘము కొరకు ఆ శ్రమను పడటానికి. ఎందుకు అంత శ్రమ పడవలసి వస్తూ ఉన్నది? ఎందుకు అని అంటే, ఆ యొక్క పరిశుద్ధ పట్టణములో, ఆ యొక్క యెరూషలేము పట్టణములో నివసింపదగినటువంటి వారందరూ కూడా ఈ శ్రమలో పాలు పొందిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కటి కూడా సువర్ణము కానీ, ముత్యములు కానీ, ఇవన్నీ కూడా ఎంతో విలువైనవి కదా. అయితే ఈ విలువైనవన్నీ కూడా ఎలా తయారు చేయబడతాయి? ముత్యం ఉందనుకోండి, ఒక ముత్యం ఎలా తయారు చేయబడుతుంది? ఆ ముత్యపు చిప్పలో అది ఒక ఇసుక రేణువు వలె ఉంటుంది. ఈ యొక్క వర్షపు నీటి చుక్కలు దాంట్లో పడినప్పుడు ఇసుక దానిలోనికి వెళ్ళి ఆ యొక్క రప్చర్కి ఆ యొక్క ముత్యం అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అది లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్స్ ఆ రీతిగా ఆ యొక్క రప్చర్కి రాసుకుని దానికి ఆ యొక్క లేయర్స్ అనేవి అదంతా కూడా గట్టిగా ఫామ్ అవుతూ ఉంటుంది. అటువంటి ముత్యములతో ఆ యొక్క గుమ్మములు కట్టబడి ఉంటా ఉన్నాయి. శుద్ధ సువర్ణము శుద్ధముగా ఏ రీతిగా మార్చబడుతుంది? ఈ యొక్క సువర్ణము ముడి సరుకును కనుక మనం గమనించినట్లయితే, బంగారం కానీ, డైమండ్ కానీ, అది ముడి సరుకు, దానికి ఏం విలువ అనేది ఉండదు. కానీ దాన్ని ఎప్పుడైతే అగ్నిలో కాలుస్తామో, దాన్ని ఎప్పుడైతే కాల్చబడుతుందో, ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా పోయి శుద్ధమైనది మాత్రము మిగులుతుంది కదా. అగ్నిలో కాల్చివేయబడినప్పుడు అన్నీ కూడా మిగతా చెత్త చెదరం అంతా కూడా తేలిపోతుంది అగ్నిలో. కానీ ఆ విలువైనటువంటి ఆ యొక్క అగ్నిని తట్టుకుని నిలవబడగలిగేది సువర్ణము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక డైమండ్ కూడా మనం గమనించినట్లయితే, మామూలు డైమండ్ కనుక మనం చూస్తే అది ఎవరు కూడా గుర్తుపట్టలేకుండా ఉంటుంది. కానీ దాన్ని ఎప్పుడైతే దాన్ని కోస్తామో, దాన్ని నువ్వు ఎంతగా కోస్తే అది అంతగా అది మెరుస్తూ వస్తూ ఉంటుంది.
అది ఎన్ని డైమెన్షన్స్లో కనుక, ఎన్ని కటింగ్స్ ఎంత ఎక్కువగా ఉంటే దాని విలువ అంతగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క తేజస్సు, లేకపోతే దాని యొక్క వెలుగు అనేది, ఆ యొక్క మెరుపు అనేది అంతగా పెరిగిపోతా ఉంటుంది. ప్రియమైన బిడ్డారా, ఆ యొక్క పరలోక రాజ్యపులో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణము, భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఆ యొక్క పట్టణం ఏదైతే ఉంటున్నదో, దానిలో ఉన్న ప్రతి ఒక్క భాగము కూడా దీనికి నిర్వచనముగానే నిలుస్తూ ఉన్నది. హల్లెలూయా. దానిలో ఉండబోయేటువంటి మనుషులు కూడా అటువంటి వారే. దానిలో నివసింపబడినటువంటి మనుషులు కూడా ఆ రీతిగానే శ్రమ పాలైనటువంటి వారు, శ్రమ పొందినటువంటి వారు, వారు ఏమంటాము, ఆ రీతిగా చెక్కబడినటువంటి వారు, ఆ రీతిగా కాల్చబడినటువంటి వారు, ఆ శ్రమలో నుంచి శుద్ధమైనదిగా తేలినటువంటి వారు ఆ యొక్క పట్టణమందు వారు నివసింపబోతూ ఉన్నారు. సో అందరూ కూడా ఆ యొక్క విశ్వాసపు వీరుల పట్టికలో మనము చూసినటువంటి వారందరూ, ఆ హెబ్రీయులకు రాసిన పట్టికలో మనం కనుక గమనించినట్లయితే ఇంకా అనేక మంది ఉన్నారు అని సెలవిస్తూ ఉంటారు. వారందరూ కూడా ఆ పట్టణమందు చేరుతారంట. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన ఆమేన్. హల్లెలూయా. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారంట. హల్లెలూయా. ప్రేమతో బిడ్డరా, ఈ లోకంలో మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక కట్టడాలు, ఇక బిల్డింగ్స్, ఇక మందిరాలన్నీ కూడా రాళ్లతో కట్టబడినటువంటి కట్టడాలు మనం చూస్తున్నాం. కానీ నిజమైన మందిరం ఏదయ్యా అంటే సజీవమైన రాళ్ళు. అది దేనితో కట్టబడుతుంది అంటే మీ ద్వారానే కట్టబడుతుంది. అది మీ ద్వారానే కట్టబడుతూ ఉన్నది. మీరే సజీవమైనటువంటి రాళ్ళు. ఆ మందిరమందు నివసించినటువంటి వాడు ఆ దేవాతి దేవుడే. హల్లెలూయా. ఆయనే దాని యందు నివసిస్తూ ఉన్నాడు. ఇంకా దాని కొరకు సపరేట్ అయిన మందిరాలు ఏవి కూడా లేవు. రాళ్ళతో కట్టబడిన మందిరాలు ఏవి లేవు అక్కడ. మీరే సజీవమైన రాళ్ళు. మీరే అక్కడ నివసించబోతున్నారు. మీరే ఆయన మందిరం అయి ఉంటూ ఉన్నారు. మీలోనే ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 4-5 వచనాలు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగము వారికి ఇచ్చేదను. హల్లెలూయా. ఎవరంట వీరు? ఎవరంట వీరు? నా విశ్రాంతి దినమును ఆచరించినటువంటి వారు, నా ఆజ్ఞలు గైకొనినటువంటి వారు, నాకిష్టమైనటువంటి నా ఇష్టానుసారముగా జీవించినటువంటి వారు. వారికి దేవుడు ఏమంటున్నాడు? నా ఇంట వారికి ఏం చేస్తాడంట? ఒక భాగమును వారికి ఇచ్చేదను. హల్లెలూయా. నువ్వు కేవలము ఆ యొక్క దాంట్లో ఆ పట్టణంలో నివసించడం మాత్రమే కాదండి, నీకంటూ ఒక భాగాన్ని ఆయన అక్కడ నీకు ఇస్తూ ఉన్నాడు కదా. అది ఆయన పట్టణము, ఆయన సృష్టించినట్టు ఆ యొక్క పట్టణము. అది ఎవరి కోసం సృష్టించాడు? నీ కొరకు, నా కొరకే. ఎవరైతే ఆయన కొరకు ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన విశ్రాంతి దినమును ఆచరిస్తారో కదా, వారందరూ. ఇంకా మనం కిందకు వెళ్ళినట్లయితే 6వ వచనం ఒకసారి మనం కిందకి వెళ్దామా? విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా,
మనకి చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన నిబంధనను ఆధారము చేసుకుని యెహోవాకు దాసులైనటువంటి వారు, ఆయన నామమును ప్రేమించినటువంటి వారు, ఆయనకు పరిచర్య చేయాలని ఆయన పక్షమున చేరినటువంటి వారు కదా. ఈ క్వాలిటీస్ అన్ని మనలో ఉన్నాయా? ఈ క్వాలిటీస్ అన్ని మనలో ఉన్నాయా? ఆయన నామమును ప్రేమించే వారంగా మనం ఉన్నామా? మన నామాన్ని ప్రేమించుకునే వారంగా ఉన్నామా? దేవుని పేరు కంటే మన పేరే ఎక్కువగా వినబడాలని కోరుకుంటాం కదా. దేవుని సన్నిధిలో మనం ఏదైనా పని చేయాలి అని అంటే నా పేరు వినబడాలి, నన్ను గుర్తించాలి జనాలు. నేను కదా, నన్ను పట్టించుకోవట్లేదేంటి? ప్రియమైన బిడ్డలారా, కానీ దేవుడు ఎలాంటి వారిని తీసుకువెళ్తాడంట పరలోక రాజ్యానికి? ఆయన నామమును ప్రేమించినటువంటి వారు, ఆయనను సేవించినటువంటి వారు, ఆయన పరిచర్య కొరకు ఆయన పక్షమును నిలిచినటువంటి వారు. నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? నువ్వు దేవుని పక్షాన ఉన్నావా? మనుషుల పక్షాన ఉన్నావా? దేవుని పరిచర్య చేస్తున్నావు కరెక్టే, దేవుని పని చేస్తున్నావు కరెక్టే, కానీ ఆ పని ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కోసమా, నీ కోసమా? ఇప్పుడు మనం కంపెనీలో పని చేస్తూ ఉంటాం, కానీ కంపెనీలో పని చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? యాజమాన్యం పక్షాన ఉన్నావా, లేకపోతే బయట మనుషుల పక్షాన ఉన్నావా? ఏముందులే, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, అంతే అయిపోయింది. పని చేసే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు, కానీ కమిట్మెంట్తోని దేవుని కొరకు నిలబడేటువంటి వారు చాలా చాలా తక్కువ. నమ్మకత్వం అనేది సంపాదించుకోవడం అనేది చాలా అవసరమై ఉంటా ఉన్నది. దేవుడు మోషేకు ఒక పని అప్పగించాడు. మోషే నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు కదా. మోషేకి ఏం పని అప్పగించాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావడం మోషే యొక్క పని. అయితే ఫస్ట్ మోషే దాన్ని తిరస్కరించాడు. అయ్యో అమ్మో, నా వల్ల కాదు నాయన, అంతమందిని, అన్ని లక్షల మందిని, అదే ఒకరిని ఇద్దరినా టక్కన బోర్డర్ దాటించడానికి, అన్ని లక్షల మందిని అక్కడ నుంచి రాజును ఎదిరించి బయటకు తీసుకురావడం అంటే, అమ్మో అసలు ఆ రాజుతో మాట్లాడాలని నాకు అసలు ధైర్యం చాలదు ప్రభువా. ఇదివరకంటే ఏదో అప్పట్లో ఉండేవాడిని, అప్పుడు ఆ జ్ఞానం కానీ ఆ మాటలు కానీ సకల విద్యలందు ప్రావీణ్యుడు మోషే. ఆ టైంలో అంతా కూడా బాగా ఉంది, కానీ ఇప్పుడు అవన్నీ కూడా వదిలిపెట్టి నేను వచ్చేసి 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో ఈ గొర్రెలు కాచుకుంటూ నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను, అవన్నీ కూడా నేను వదిలిపెట్టేశాను కదా ప్రభువా. ఇప్పుడు ఇంకా నేను మళ్ళీ తిరిగి రాజు ముందు నిలబడి రాజుతో మాట్లాడాలంటే ఆ పద్ధతులు కానీ, ఆ యొక్క మాట ఉచ్చారణ కానీ, ఆ యొక్క స్కిల్ కానీ, ఆ ధైర్యం కానీ ఇవన్నీ కూడా లేవు నాయన, మర్చిపోయాను. ఇప్పుడు నేను వెళ్ళటం అనేది నా వల్ల కాదు ప్రభువా అంటే, లేదు లేదు, నేనున్నాను నీ వెనకాల, నువ్వు వెళ్ళు. వెళ్ళాడు, ఆ పనిని మొదలు పెట్టాడు, కానీ ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అఫ్కోర్స్ ఒక్కసారి మాత్రం ఆయనకి ఆ కోపం తట్టుకోలేక బండకు కర్రను చూపించమంటే బండను కొట్టాడు. కానీ మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, మోషే యొక్క నమ్మకత్వాన్ని ఎంత బాగా రుజువుపరుచుకున్నాడంటే, ఆయన యొక్క బిడ్డలు ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఆ సనుగుతూ గొనుగుతూ దేవునికి ఏమాత్రం కూడా లోపడకుండా వారి ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నప్పుడు మోషే ఆ దేవునికి ప్రజలకు మధ్యగా నిలబడ్డాడు. దేవుని బిడ్డలే, ఆయన ఇష్టమే, నాకెందుకు వచ్చిన గొడవ బాబు, వీళ్ళతో ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాను, వీళ్ళకి మంచిదైంది, వీళ్ళకి తెలియాలే అని అనుకోలేదు మోషే. దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా దయచేసి వారిని శిక్షించొద్దు. ఒక్కసారి ఆలోచించే, నీ బిడ్డలే కదా. ఒకవేళ అంతకీ నువ్వు శిక్షించాలి అనుకుంటే నా పేరు జీవగ్రంథం నుంచి తుడిచేయి, కానీ వాళ్ళను మాత్రం నువ్వు ఏమనొద్దు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేకి ఇవ్వబడినటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉందో దేవుని చేతే ఆ బాధ్యత ఇవ్వబడింది మోషేకి. అయినప్పటికీ దేవుని దగ్గర కూడా ఆ నమ్మకత్వాన్ని కోల్పోలేదు. దేవుడు శిక్షిస్తున్నప్పటికీ కూడా, శిక్షించాలనుకుంటున్నప్పటికీ కూడా అక్కడ కూడా నిలబడ్డాడు. నువ్వు నాకు ఇచ్చిన డ్యూటీ ఏదైతే ఉందో అది నేను చనిపోయేంత వరకు నేను దాన్ని నమ్మకంగా నేను దాన్ని పూర్తి చేయాలంతే.
అది ఎవరితోనైనప్పటికి కూడా వాళ్ళు నడిపించడం నా బాధ్యత. ఎస్, నడిపిస్తున్నాను. కనుక ప్రభువా, దేవునితో కూడా ఆయన చర్చించినటువంటి పనిని మనం అక్కడ చూస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమందరం బిడ్డలారా, దేవుడు నీకు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి? నీకు నాకు ఇచ్చిన పని ఏంటి? దేవుడు మనకి ఈ రక్షణను అనుగ్రహించి మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ఆ గొప్ప విలువైనటువంటి రక్షణ బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటాడుగా. దేవుడు నీకు నాకు ఒక పని అప్పగించాడు. ఏంటా పని? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నువ్వు గైకొంటూ ఆయన సేవిస్తూ ఆయనకు శిష్యుడుగా, ఆయనకు సాక్షిగా ఈ భూమి అంతటా కూడా నీవు నిలవాలి. ఆ పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా? మోషే నమ్మకంగా చేశాడు. ఎలా చేయగలిగాడు? యెహోషువకు అదే డౌట్ వచ్చింది. అరే, ఈయన ఒక్కడే ఇన్ని లక్షల మందిని ఎలా నడిపించగలుగుతున్నాడు? అసలు ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈయనకి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి అని యెహోషువ ఏం చేశాడు? మోషేని అనుసరించాడు. మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. చూస్తే మోషే ఒకటి అవలంబిస్తున్నాడు ఏంటంటే, ప్రతిరోజు ఆయన గుడారంలోనికి వెళ్ళి మోకరించి దేవుని దగ్గర కనిపెడతా ఉన్నాడు. ప్రభువా, నేనేం చేయాలి? ప్రభువా, నేను ఏం చేయమంటావు నన్ను? ఇదిగో వీళ్ళ సిచ్యువేషన్ ఇలాగుంది, తర్వాత నెక్స్ట్ డే ఏం చేయాలి, రేపేం చేయాలి నేను అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ అనుకున్నాడు, ఓ దిస్ ఈస్ ద సీక్రెట్. మనం దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. ఎందుకంటే ఇది ఆయన పని నేను కరెక్ట్గా చేయాలి అంటే ఎక్కడ కూడా నేను కొంచెము కూడా నిర్లక్ష్యం వహించడానికి వీలు లేదు. ఎక్కడ కూడా నేను ఛాన్స్ తీసుకోలేను. నాకు తెలుసులే, నేను చెయ్యొచ్చులే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఇది ఇంతేలే, ఇది ఇక్కడ వరకు చాలులే అనుకోవడానికి లేదు. ఏదేమైనప్పటికీ కూడా నా చెమట, నా రక్తము చిందించినప్పటికీ చివరి వరకు, ప్రతి క్షణము, అంతము వరకు దేవుడు నాకు ఇచ్చిన పనిని పక్కాగా, స్పష్టంగా నేను దాన్ని ముగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమందరం బిడ్డలారా, ఆ రీతిగా అటువంటి నమ్మకత్వాన్ని మనము రుజువుపరుచుకుంటున్నామా? అటువంటి వారు పరలోక రాజ్యమునకు చేర్చబడతారు. అటువంటి వారికి దేవుడు అంటున్నాడు, ఆ పట్టణంలో భాగాన్ని నేను వారికి ఇస్తాను. ఆ పరిశుద్ధమైన పట్టణంలో అలాంటి వారిని నేను నిలబెడతాను. ప్రియమందరం బిడ్డలారా, ఆ పట్టణం మనం చూసాం కదా, ఎంత అద్భుతంగా ఉంది. మరి ఆ పట్టణంలో ఉండాలి అనంటే, నివసించాలి అనంటే ఇదే మన యొక్క ప్రిపరేషన్ టైం. ఇదే నువ్వు రుజువుపరచుకోవాల్సిన సమయం. ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో నువ్వు ఏదైతే నిన్ను రుజువుపరుచుకుంటూ ఉన్నావో, నిన్ను నువ్వు కనపరుచుకుంటూ ఉన్నావో, దేవుడు నీకు అప్పచెప్పిన ఆ యొక్క పనిని నువ్వు చేయగలుగుతూ ఉన్నావో, ప్రియమందరం బిడ్డలారా, దానిని బట్టే మనం ఆ పరలోక రాజ్యంలో చేరబోతూ ఉన్నాం. ఇక చివరిగా కొన్ని మాటలు నేను చూపించి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-17 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-17 వచనాలు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చిన నేను? అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని. హల్లెలూయా. అక్కడ ఒక పెద్ద మహాసమూహమే ఉందండి ఆ యొక్క పట్టణమందు. ఆ యొక్క సమూహము, అరే వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని నేను అడగగా, ఆ సమూహం ఎవరంట? మహాశ్రమల నుండి
వచ్చినటువంటి వారు, గొర్రె పిల్ల యొక్క రక్తమందు వారికి వస్త్రాలను ఉతుక్కున్నటువంటి వారు, నీతి అనేటువంటి వస్త్రాన్ని వారు తొడుక్కునేటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనము గమనిద్దాం. ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో ఎవరెవరు ఉంటారయ్యారంటే ఆ దేవాతి దేవుడే, ఆయనే మహిమై ఆ యొక్క స్థలముందు, ఆ పట్టణం ముందు నివసించువాడై ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క 22వ అధ్యాయము 1-5 వచనాల వరకు మనం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సింహాసనాసీనుడై ఉంటూ ఉన్నాడు. ముఖాముఖిగా మనం ఆయనతో చూడబోతూ ఉన్నాం కదా. అక్కడ రాత్రి అయినను పగలైనను లేదు, వెలుగు చీకట్లు లేనే లేవు. అక్కడ సమయంతో పనే లేదంటండి, సమయమే లేదు. ఇక్కడంటే మనం ఇక క్షణానికి టైం చూసుకుంటూ ఉంటాము, టైం అయిపోతా ఉంది కదా. కానీ అక్కడ టైం చూసుకునే పని లేదు, అసలు సమయమే లేదు అక్కడ. భక్తుడు అంటాడు, యోహాను సువార్తలో మనం చూడవచ్చు, దేవుడు చేసినటువంటి కార్యములను వివరించటానికైనను దాన్ని రాయటానికైనను ఈ భూమే సరిపోదంటాడు. కానీ ఆయన కార్యాలు సాక్షాత్ ఆ దేవాతి దేవుడినే మనం డైరెక్ట్గా ఆయన చూడబోతూ ఉన్నాం, అక్కడ ఆయనతో మాట్లాడబోతూ ఉన్నాం. అక్కడ ఆయన చేసినటువంటి కార్యములన్నీ కూడా మనం ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎంతైనా వివరించుకోవచ్చు. ఆయన బిడ్డలందరినీ కూడా అక్కడ మనము ముఖాముఖిగా మనము చూడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప మహాపట్టణం అది. నీ కొరకు నా కొరకు దేవుని చేత సిద్ధమవుతున్నటువంటి పట్టణము. మరి ఆ పట్టణంలోనికి చేరటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ పట్టణంలోనికి చేరటానికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఎందుకని దీనిని ముందుగానే రాయించి మనకు అందించాడనంటే, నీకు తెలియకుండా ఇష్టం లేదు. నీ దగ్గర ఏదో దాచి దేవుడు నీకు చెప్పకుండా ఏదో రహస్యంగా పెట్టేసి రేపటి దినమందు ఇదిగో నీ కొరకు నేను ఇది ఉంచాను కానీ నువ్వు చేయలేకపోయావు కాబట్టి నీకు లేదు అని అనటానికి ఏమాత్రం కూడా దేవుడు ఆ రీతిగా చేయటం లేదు. దేవుడు నీకు ముందుగానే చూపిస్తున్నాడు, నాయనా నీ కొరకు నేను ఎంతగా పాటుపడుతున్నాను ఒక్కసారి చూడు. ఇదిగో నీ కొరకు ఒక పట్టణాన్ని నేను నిర్మిస్తూ ఉన్నాను, అది ఇంత గొప్పగా ఉండబోతుంది, అందులో నువ్వు నేను ఉండాలన్నదే నా యొక్క ఆశ. కాబట్టి దయచేసి నీ యొక్క నిర్లక్ష్యాన్ని వీడి, నీ యొక్క అలక్ష్యాన్ని వీడి మెలకువ కలిగి నేను నీకు అప్పచెప్పి నీ పనిని చేయి. నాతో నువ్వు నిలబడు, నా పక్షం నువ్వు నిలబడు, నా ఆజ్ఞలు గైకొను, నన్ను సేవించు, నా నామమును ప్రేమించు. నీ యొక్క శ్రమలో, యొక్క శోధనలో కనుక నువ్వు నిలబడగలిగినట్లయితే నేను నిన్ను ఆ పట్టణమందు నిలబెట్టబోతున్నాను. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ యొక్క పరిశుద్ధ పట్టణము మన కొరకు సిద్ధమవుతున్న ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలోనికి చేరటానికి మనము అర్హత సంపాదించుకుందామా? అటువంటి పట్టణంలోనికి మనం చేరటానికి మనకు అర్హత ఉన్నదా? సిద్ధపడుతూ ఉన్నావా? ఇదిగో పెళ్లి కుమార్తె ఏ రీతిగా సిద్ధమవుతూ ఉన్నదో సంఘం ఆ రీతిగా సిద్ధపడవలసి ఉన్నది. దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనకు నువ్వు విధేయత చూపించవలసినటువంటి వారమై ఉంటున్నావు, ఆయనకు నువ్వు లోబడవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఏదేమైనాను ఆయన కొరకు మనం జీవించాలి. మన నమ్మకత్వాన్ని మనము చూపించుకోవాలి. ఆయన యందు కొంచెంలో నువ్వు నమ్మకమైన ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటే దేవుడు అధికముగా నీకు దయచేవాడై ఉంటున్నాడు. కనుక మరి దేవుణ్ణి మహిమపరిచే విషయంలో, దేవుణ్ణి ఘనపరిచే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో మన నమ్మకత్వం ఏ పాటిది? ఇదిగో ఆయన పట్టణంలోనికి తీసుకొని పోవోవు ఆ యొక్క మనుషులకు ఉండవలసినటువంటి ఆ యొక్క లక్షణాలు మనకున్నాయా? దేవుడు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నువ్వు గనక నిర్లక్ష్యం చేస్తే, ఇంకా నువ్వు గనక అలక్ష్యం చేస్తే కోల్పోయేది నీవు నేనే. ఆయన మరలా మనకు అవకాశం ఇస్తున్నాడు, ఇంకా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, మరలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇంత అవకాశం ఇచ్చి, ఇంత ప్రేమను, ఇంత జాలిని, ఇంత కృపను మనకు చూపిస్తుంటాడుగా, మన కొరకు ఇన్ని చేసినట్టు ఆ దేవాది దేవుని కొరకు జీవించటంలో మనం ఎక్కడెక్కడో తప్పిపోతున్నాం, పడిపోతూ ఉన్నాం. జాగ్రత్త.
ఇదిగో ఆ యొక్క మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వారు, ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారు ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తారు. నువ్వు నేను అనుకుంటుండవచ్చు బహుశా, ఏంటి నా జీవితం ఈ రీతిగా ఉన్నది ఈ లోకంలోని. ఒక్కసారి ఆ పట్టణం వైపు చూడు, ఒక్కసారి ఆయన వైపు చూడు, ఆయన నీ కొరకు చేసిన కార్యముల వైపు చూడు. నీ కోసం ఆయన పడిన పాట్లు, నీ కోసం ఆయన పడిన శ్రమలు దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పాపివైన నీవు ఆ పరలోక రాజ్యములో ప్రవేశించుటకై ఆయనే పాపిగా మారవలసి వచ్చినది. నీ పాప భారమంతా కూడా ఆయన మీద వేసుకుని, నీ శిక్ష ఆయన పొంది నీకు విడుదల దయచేసి నిన్ను నీతిమంతులుగా మార్చి నీకు అర్హతను సంపాదించి ఆ పరలోక రాజ్యంలో నిన్ను నిలబెట్టుకుట కొరకై ఆయన అక్కడి నుండి వీడి ఇక్కడ దాకా దిగి రావాల్సి వచ్చింది. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యూదా గోత్ర సింహమైనటువంటి ఆ దేవాతి దేవుడు, తీర్పు తీర్చినటువంటి న్యాయవాది, మౌనముగా గొర్రెపిల్ల వలె నీ కొరకు ఆ శిలువలో త్యాగం చేసి ఉన్నాడు. జాగ్రత్త. అటువంటి గొప్ప దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తుంటుండగా ఎందుకని నిర్లక్ష్యం? ఎందుకని ఏ అలసత్వం? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నా బిడ్డ, నా సోదరి సహోదరుడా, నా యొద్దకు రా. భయపడవద్దు, దిగులు చెందవద్దు. నేనున్నాను నీకు. నా వైపు చూడు, నాలో నిలబడు, నా సన్నిధిలో ఇదిగో నా బాహువుల క్రిందను నిలబడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఒక్క పిచ్చుకైనను కూడా నేల రాలదే. మరి ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎందుకు విడిచిపెడతాడు? ఆయన నమ్మదగినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆ కాలం సంపూర్ణమైన తప్పకుండా వాగ్దానం నెరవేర్చబడుతుంది. ప్రార్థన చేద్దామా? నోరు తెరిచి అడుగుదామా? ఇదిగో మోషే ఏ రీతిగా అయితే ఆయనకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క బాధ్యతను నిర్వహించుటలో నమ్మకముగా ఆయన ప్రతీది కూడా దేవుని దగ్గర అడిగి తెలుసుకొని పొందుకొని ఆయన పనిని ఆయన నమ్మకంగా పూర్తి చేయగలిగాడు. దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా మనకు అప్పగింపబడినటువంటి ఈ పనిని మనం నమ్మకంగా మనం పూర్తి చేద్దాం. ఆ పనిని మనం పూర్తి చేయాలంటే దేవుని సహాయం మనకు అవసరం. దేవుని దగ్గర మనం కనిపెట్టడం మనకు అవసరం. దేవుని వేడుకొనడం మనకు అవసరం. దేవుని యొక్క సహాయం మనకు అవసరం. ఆయన ఆజ్ఞలను పరిశోధించడం, ఆయన వాక్యమును మన హృదయము నిండా నింపుకోవడం, ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నేనేం చేయాలి? నాతో మాట్లాడు ప్రభువా, నా జీవితాన్ని మార్చు నాయనా, నా జీవితాన్ని మలచు తండ్రి, నన్ను చెక్కు ప్రభువా, నీ పాత్రగా నన్ను వాడుకొనుము నాయనా, నీ జ్ఞానము నాకు దయచే ప్రభువా, నీవే నన్ను నడిపించు తండ్రి. ఇదిగో నీవు నాకు అప్పచెప్పినటువంటి ఇక పనిని నేను జరిగించాలంటే, ఇదిగో ఈ సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అనంటే, నీ శిష్యులుగా నేను జీవించాలి అనంటే, నిన్ను సేవించాలి అనంటే ప్రభువా నీ సహాయం నాకు అవసరం. నీవు తప్ప ఇంకా నాకేమీ అక్కర్లేదు ప్రభువా. నీ నామము మాత్రమే నాకు అవసరము తండ్రి. నిన్నే నేను ప్రేమిస్తున్నానయ్యా ప్రభువా. నీవు తప్ప నాకు ముఖ్యమైనది ఏదీ లేదు నాయన. నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను. నన్ను నేను ప్రభువా నలగొట్టుకుంటూ ఉన్నాను ప్రభువా. నేను నిలబడిన ప్రతి చోట ప్రభువా, నేను మాట్లాడే ప్రతి చోట, నేను పనిచేసే ప్రతి చోట, నా కుటుంబంలో, నా సంఘములో, నా స్నేహితుల మధ్య ప్రభువా, ఎదుగో తండ్రి, నేను చదువుకున్న చోట్ల, ఈ సమాజంలో నేను ఎక్కడ ఉన్నప్పటికీ నీ నామము మహిమపరచబడాలి, నీ నామము ఘనపరచబడాలి. ప్రజలు నాయన నీ వైపు చూడగలగాలి, నా వైపు కాదు ప్రభువా. నీ కార్యములు ఆ రీతిగా జరగాలి తండ్రి. ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మా ప్రియ పరలోక మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలు స్తోత్రాలు. ఈ పునరుద్ధకాలపు వేళ మీ సన్నిధానమందు చేరవచ్చిన మేమందరము కూడా పరిశుద్ధ పట్టణము గురించినటువంటి ఆ యొక్క వివరణను మేము జ్ఞాపకము చేసుకునేటట్టుగా ప్రభా ఆ పట్టణంలోనికి మేము చేరినట్లుగా మాకు సహాయం దయచేయండి. ప్రభా మా రక్షణ మేము కాపాడుకున్నట్లు ప్రభా ఎదుగో తండ్రి మేము జీవించినంత కాలము కూడా మా రక్షణ పాత్రను మేము చేతపట్టుకొని ప్రభా మిమ్మల్ని కొనియాడుతూ మిమ్మల్ని సేవించే వారముగా, నీ పక్షం నిలబడే వారముగా, నిన్ను మహింపరిచే వారముగా, శ్రమలలో నుండి ప్రవేశించినటువంటి వారమై నీ రక్తము చేత కడగబడినటువంటి వారమై ప్రభా ఆ జీవగ్రంథమందు పేరు పొందుకునే వారముగా కృపను అనుగ్రహించండి. ప్రభా మీ సహాయం మాకు దయచేయండి, మీ శక్తిని మాకు దయచేయండి. ప్రభా ఎదుగో తండ్రి, ఈ జీవన ప్రయాణములో మేము ఎదుర్కొంటున్న ప్రతి పరీక్ష, ప్రతి శోధన, ప్రతి ఒక్క అడ్డంకిని మేము జయించులాగన ప్రతిరోజు మీ సన్నిధిలో కనిపెట్టుకుని మీ యొద్ద నుంచి నాయన చక్కటి ఆలోచన, చక్కటి నాయన ఎదుగుతున్న నడిపింపు, చక్కటి శక్తిని ప్రభా ఈ ప్రార్థన వాక్యముల ద్వారా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం మీ వైపు చూస్తూ ఆయన మిమ్మల్ని ఘనపరిచే విషయం, మిమ్మల్ని మహింపరిచే విషయం, వాటి స్థితిని మాకు దయచేయం అడుగుతున్నా. మీరు కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం విని ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మీరే సర్వగణత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరలో యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.